ఒక కమ్యూనిస్ట్కి అసలు సరిహద్దులే ఉండవంటారు. సో అసలు తాత మధు కమ్యూనిస్టా క్యాపిటలిస్టా? కమ్యూనిస్ట్ అనే దానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు నాకు తెలిసి చాలామంది వెరీ రేర్గా. అమెరికాలో ఒబామా, ఆంధ్రాలో అన్నయ్య అంటూ ఖమ్మంలో అప్పట్లో పోస్టర్లు కూడా వెలిసాయి. మీకు సంబంధించి చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారు. ఇది మొత్తం కూడా ఎక్కడ ఒక ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకుండా నేరుగా వచ్చేసి ఆ స్ట్రాటజీస్ని ఎట్లా ప్లే చేస్తారు? తాత మధుకున్నటువంటి ఆ స్ట్రాటజీస్ ఏంటి అసలు? బూర్జువా రాజకీయాలకి లెఫ్ట్ రాజకీయాలకి తేడా ఉంటుంది. లెఫ్ట్ రాజకీయం చేసేవాడు ప్రజల మూడ్ను కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయారా, అంచనా వేయలేకపోయారా? 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఒక మంచి పరిపాలన ఇచ్చారు, అనేక స్కీమ్స్ పెట్టాడు. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక భద్రాచలం అనే మారుమూల నియోజకవర్గంలో తాత మధు సేవలు అవసరం పడ్డాయా? మిమ్మల్ని అక్కడికి పంపించేశారా? కారణం ఏంటి? భద్రాచలానికి ఎవరు పంపించలే. కేసీఆర్ గారు కూడా నువ్వు పోవనలేదు. నేనుగా ఈ తప్పిదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా అదే నియంతృత్వ ధోరణి కాదా, అదే శాసనం కాదా, ఆయన మాట శాసనం కాదా బీఆర్ఎస్లో? ఒక డైరెక్షన్ ఇచ్చి ఇది పని చేసుకోండి అని చెప్తాను. పని చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఓకే. పని చేసుకోనోడు తాత మధుకు పొంగులేటి కానీ వ్యక్తిగత పంచాయతీ గొడవలు ఏమైనా ఉన్నాయి? ఈ పార్టీలో నువ్వు అన్నీ అనుభవించి మళ్ళీ అదే పార్టీని నువ్వు తిట్టేటువంటి కార్యక్రమం. తాత మధు భవిష్యత్తులో ఎవరి సీటుకి ఎసురు పెడుతున్నాడు? పాలేరు సీటుకా, ఖమ్మం సీటుకా? పువ్వాడ జయకుమార్ సీటు గుంజుకోవాలా, ఉపేందర్ రెడ్డి సీటు గుంజుకోవాలా, ఇంకో ఎల్ఐ సీటు గుంజుకోవాలా? మా మధ్య కాదు. 2036 వరకు నేనే సీఎం అని రేవంత్ చెప్తున్నారు. కేసీఆర్ రేపు మాపు సస్తాడని కూడా. నీ ఫైట్ ఏంటి? పొలిటికల్ ఫైట్. అవును, వ్యక్తిగతం కాదు కదా. అటు చచ్చిపోవాలి, ఈయన చచ్చిపోవాలి. మరి 2028 ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వస్తాయి? నేను ఒక్కడే పెద్ద ఏదో ఖమ్మం జిల్లాని పొడిచినట్టు. నువ్వు బట్టిగానే ఓడించలేకపోయినావు. నువ్వు మగోడు అయితే ఓడించాలి కదా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. రాజకీయాల్లో తలపండిన నేతలు సైతం కొన్నిసార్లు ఓటమి పాలవుతుంటారు. వారు చేసే కొన్ని తప్పిదాలు వారి భవిష్యత్తునే కాదు, ఉనికినే ప్రమాదంలోకి నెడుతుంటాయి. సరిగ్గా అలాంటప్పుడే రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను రంగంలోకి దించుతాయి. అప్పుడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక రాజకీయ వ్యూహకర్తే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక సరికొత్త చరిత్రను లిఖించిన భారత రాష్ట్ర సమితి నేత. ఆయనే ఎమ్మెల్సీ తాత మధు. ప్రస్తుతం ఈరోజు మన గెస్ట్ ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? ఖమ్మం జిల్లా పాలిటిక్స్ చాలా హీట్గా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్. తాత మధు వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజానికి గత కొంతకాలం క్రితం స్మూత్ పాలిటిక్స్ ఖమ్మం జిల్లాలో నడిచాయి, కానీ అకస్మాత్తుగా పొలిటికల్ హీట్ అంతా కూడా మారిపోయింది. సో ఇటువంటి ప్రశ్నలు చాలా అడుగుదామని వచ్చాను ఈరోజు. సో వీటన్నిటికీ ముందు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో మీ ప్రస్థానం మొదలైందని విన్నాను. ఆ తర్వాత ఆంధ్రాలో ఒబామా, తెలుగు రాష్ట్రాల్లో అన్నయ్య అంటూ కొన్ని వాల్ పోస్టర్స్ గతంలో చూసాం. ఆ తర్వాత అకస్మాత్తుగా భారత రాష్ట్ర సమితిలో మీ చేరిక. సో ఈ ప్రస్థానం గురించి, తాత మధు రాజకీయ ప్రస్థానం గురించి ఏం చెప్తారు అసలు? రాజకీయ ప్రస్థానము అంటే యాక్చువల్గా మాది అంటే లెఫ్ట్ ఓరియంటేషన్తోనే ఉన్నటువంటి గ్రామం. ఓకే. కమ్యూనిస్టు ఉద్యమాలకి కేంద్రం. ఓకే. అట్లాగే అనేక మంది కమ్యూనిస్టు నాయకుల యొక్క అడుగు చప్పుళ్లతో పునీతమైనటువంటి గ్రామం మాది. అంటే పిండిప్రోలు గ్రామం. ఓకే. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం. ఓకే. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన ప్రతి కమ్యూనిస్టు నాయకుడు ఆ గడ్డని స్పృశించాడు. ఓకే. తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక పెట్టని కోట లాంటి గ్రామం అది. ఆ తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమానికి కూడా అది కేంద్రంగానే విరాసిల్లింది. మా గ్రామం నుంచే ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి కూడా మా గ్రామం నుంచే ఉంటారు. మా కుటుంబాలన్నీ కూడా పిండిప్రోలు అంటే కమ్యూనిస్టు గ్రామం అనేటువంటిది ఈ రోజుకి అదే ఉంది. సరే, తర్వాత రాజకీయాలు మారచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే. అంటే ఆ యొక్క భావజాలం అనేటువంటిది ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రజల్లో ఉంది, పిండిప్రోలు గ్రామ ప్రజల్లో.
మా నాన్నగారు, మా తాతగారు, మా గ్రామంలో అనేక మంది పెద్దలు మాకు ఇన్స్పిరేషన్. ఓకే. ఒక నీతి నిజాయితీ ఉండాలి, అందరికీ మార్గదర్శకత్వం ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల యొక్క బాగోగుల్లో మనం ఉండాలని మా పెద్దలు ఏదైతే నేర్పారో మాకు కూడా అదే నేర్చుకున్నాం. ఓకే. సరే, బాల్యం మొత్తం కూడా మేము ఏంటంటే ఉద్యమాల్లోనే ఉన్నాం, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, సిపిఎం పార్టీకి అనుబంధంగా పనిచేసాం. సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్న స్టూడెంట్ ఫెడరేషన్లో నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను. ఇటు ఖమ్మం ఉద్యమంలో యంగెస్ట్ ఏజ్లో ఉండి ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి నక్సలైట్లకి సిపిఎంకి మధ్య ఉన్న ఘర్షణలో కూడా మేమందరం భాగస్వాములు కావటం, ఆ తర్వాత హైదరాబాద్ ఉద్యమంలో భాగస్వామి కావటం. సో ఇదంతా ఏంటంటే మాకు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో మా కుటుంబాలు అనేటువంటి విషయం కాదు. మేము కూడా ఆనాడు మార్క్సిజం పట్ల ఒక పూర్తి నమ్మకంతో పనిచేసినటువంటి వాళ్ళం. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం అనేక బుక్స్ చదువుకున్నటువంటి వాళ్ళం. మాకు కూడా ఏంటంటే అనేక మంది వ్యక్తులతోనే ఆ ఉద్యమం మాకు పరిచయం కావటం, అనేక మంది త్యాగాలు చేసినటువంటి. నేను చిన్నతనంలో ఖమ్మంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర వాలంటీర్గా పనిచేసినటువంటి అవకాశం నాకు కలిగింది. హైదరాబాద్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు, జ్యోతిబాస్ గారు లాంటి దగ్గర ఒక వాలంటీర్గా 1-2 రోజులు పనిచేసే అవకాశం. ఇట్లా మాకెందుకు అని అంటే వాళ్ళు చరిత్ర పురుషులు. వాళ్ళు సరే కమ్యూనిస్ట్ ఉద్యమం ఇట్లా ఉంది ఏందనే దానికంటే వాళ్ళ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి నాయకులుగా ఆ రోజు ఉన్నారు, ఈ రోజుకున్నారు. ఎప్పటికైనా వాళ్ళకి వేలెత్తి చూపినటువంటి నాయకులు. 1980s నుంచి కూడా దాదాపు ఒక దశాబ్దం కాలం పాటు మీరు కమ్యూనిస్ట్ ఉద్యమంలో కొనసాగారు. అటు విద్యార్థి ఉద్యమాల్లో కూడా చాలా క్రియాశీల పాత్ర పోషించారు. మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా 2 విభిన్నమైన సిద్ధాంతాలు, కమ్యూనిజం, క్యాపిటలిజం. సో కమ్యూనిజం నిజానికి మీ రక్తంలో ఇప్పటికీ కూడా ఆ కమ్యూనిజం భావాలు ఇంకా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక క్యాపిటలిస్ట్గా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బూర్జువా పార్టీలని మీరు ఏదైతే విమర్శలు జరుపుతుంటారో అసలు అటువైపు ఎందుకు ప్రయాణం సాగించాల్సి వచ్చింది తాత మధు? ఎక్కడ సిపిఎం, ఆ తర్వాత ఎక్కడ ప్రజారాజ్యము, ఆ తర్వాత ఎక్కడ బీఆర్ఎస్? సో 3 పార్టీలు కూడా విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయి. నిజానికి కమ్యూనిస్ట్కి ఎక్కడ కూడా సరిహద్దులు ఉండవు. ప్రపంచమంతా కూడా వాళ్ళు ఒకటే దృష్టికోణంతో చూస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ, దానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయి, దానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. సో ఇది ఒక బౌండరీ పరిమితమై పనిచేస్తుంటుంది. దాని వ్యూహాత్మక సిద్ధాంతాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, ఆ బౌండరీ వరకే పరిమితం ఉంటాయి. ఒక కమ్యూనిస్ట్కి అసలు సరిహద్దులే ఉండవంటారు. సో అసలు తాత మధు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా? నేను కమ్యూనిస్టు, క్యాపిటలిస్ట్ కానీ కమ్యూనిస్ట్ అనేది చాలా పెద్ద పదం. ఓకే. నేను ఎప్పుడు క్యాపిటలిస్ట్ కాలేదు. నాకు క్యాపిటలిస్ట్ లక్షణాలు స్టిల్ నో ఈరోజు క్యాపిటలిస్ట్ అనేది అసలు నా డిక్షనరీ లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఒకరిని దోపిడీ చేసేటువంటి విధానం నాకు లేదు. ఓకే. కమ్యూనిస్ట్ అనే దానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే కమ్యూనిస్ట్ అనేటువంటి వాడు నాకు తెలిసి చాలామంది వెరీ రేర్గా ఉంటారు. జీవితాన్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసినవాడు, పేద ప్రజల కోసం సాక్రిఫైస్ చేసినవాడు కమ్యూనిస్ట్ అవుతాడు. ఆ యొక్క సిద్ధాంతం యొక్క ట్రూ రిప్రజెంటేటివ్గా ఉండాలి. ఓకే. కాబట్టి మేము సోషలిస్టులుగా ఉండొచ్చు, కమ్యూనిస్టులుగా అనేది తప్పు. ఎవరైనా కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటే ఐ డోంట్ అగ్రీ. ఓకే. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సర్వం త్యాగం చేసినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు లాంటి వాళ్ళు, చండ రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, నల్లమల్ల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేదు ఈ జిల్లాలకు ఉన్నటువంటి గుమ్మడి నర్సయ్యో, లేకపోతే రజబల్లి గారు లాంటి వాళ్ళు, అంటే జీవితం మొత్తాన్ని పణంగా పెట్టి త్యాగం చేసినటువంటి నాయకులు రేరుగా ఉంటారు. ఓకే. అందుకోసం నేను ఆ కోవలకు వస్తాను నేను అనుకోను. ఎందుకనంటే నేను ఒక మానవతావాదిగా ఉంటాను. మనుషులకి మనిషిగా చూడగలిగేటువంటి వ్యక్తిత్వం ఉంటే చాలు అనేటువంటి. ఓకే. ఎదుటి మనిషిని గౌరవించలేనటువంటి వాడు మనిషి కాదనేది నా ఉద్దేశం. ఓకే. ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వనటువంటి వాడు మనిషి కాదనేది నా ఉద్దేశం. మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలనే తత్వం నాది. అందుకోసం నేను కమ్యూనిస్ట్ అని చెప్పను, మానవతావాదిని అనేది చెప్పగలుగుతాను. తాత మధు కమ్యూనిస్ట్ కాదు, క్యాపిటలిస్ట్ కాదు, మానవతావాది. ఎస్. ఓకే, గ్రేట్ సార్. పిండిప్రోల్ నుంచి తిరుమలాయపాలెం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వైపు అడుగులు వేశారు. పీజీ చేశారు, న్యాయ విద్యను అభ్యసించారు, సో చేశారు. అక్కడ నుంచి మళ్ళీ కట్ చేస్తే అమెరికా, తానా, అసలు పూర్తిగా మీ పిక్చరే మారిపోయింది, గ్రాఫే పెరిగిపోయింది. తాత మధు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ యూఎస్ఏలో, తానాలో, అసలు అక్కడి వరకు ఎలా వెళ్ళగలిగారు, అసలు ఆ ప్రయాణం అంతా కూడా ఎలా సాగింది? ఒకటి యాక్చువల్గా నేను అంటే సిపిఎం పార్టీలో హోల్ టైమర్గా వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను కూడా అంటే ఆ వైపే అడుగులేసాను.
ఓకే. నా వివాహం కూడా అదే పద్ధతిలో జరిగింది. ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి అమ్మాయినే నేను జీవిత సహచరునిగా స్వీకరించడం జరిగింది. ఓకే. ఆడంబరాలు లేకుండా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే. కానీ తర్వాత నాకు అంటే ఆ రోజు సిపిఎం పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఓకే. నా నేచర్కి, ఓకే, అంటే నా యొక్క యాటిట్యూడ్కి, ఓకే, నేను నా ఆలోచన విధానానికి ఇక్కడ నేను ఇమ్మడలేనేమో అనేటువంటి నిర్ణయానికి వచ్చాను. ఓకే. నేనుండి పార్టీని ఇబ్బంది పెట్టడం కానీ లేదా నా యొక్క ప్రవర్తన పార్టీకి నష్టం కలగజేయటం అనవసరమేమో. ఎందుకంటే ఇప్పటివరకు నేను వచ్చినటువంటి పార్టీ కానీ నాకు గుర్తింపు ఇచ్చిన పార్టీకి కానీ లేదా నాకు అంతో ఇంతో జ్ఞానం ఇచ్చినటువంటి పార్టీగా ఆ పార్టీని నేను నష్టపరచదలుచుకోలేదు. అందుకని నేను ఆ రోజు నా నాయకత్వాన్ని చెప్పి నేను ఫుల్ టైమ్గా నేను వర్క్ చేయలేవను, నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా, నాకు వద్దు, నేను చేయలేవని చెప్పి నేను గౌరవంగా నేను ఆ పార్టీ మీద ఏ విమర్శలు చేయలేదు, ఈ రోజు కూడా చేయను. ఓకే. ఎందుకంటే ఈ రోజుకి నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఆ పార్టీతో. ఓకే. ఏ రోజు కూడా నేను చేయను. ఆ పార్టీలో ఈరోజు తిరిగే వాళ్ళని కూడా నేను గౌరవిస్తా, రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకొని బయటికి రావటం జరిగింది. అది కూడా మంచి వాతావరణంలోనే నేనున్న లీడర్షిప్ చెప్పే నేను రావటం జరిగింది. ఓకే. ఆ తర్వాత నేను నిర్ణయించుకున్నా, సో బ్రతుకు తెరువు కోసం, బెటర్ లైఫ్ కోసం నేను ఇక్కడ ఉంటే మళ్ళా నా మనసంతా కూడా ఇటే లాగుతుందేమో అనేటువంటి దాంతో ఆ రోజున నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ యొక్క గైడెన్స్ మేరకు నేను అమెరికా వెళ్ళటం జరిగింది. ఓకే. సో అమెరికా వెళ్ళిన తర్వాత సరే నా పనులు నేను చేసుకున్నాను, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాను. సరే ఆ రోజు ఉన్నటువంటి తానాలో వర్క్ చేయటం, తానాలో కూడా నాకున్న స్కిల్స్తో నేను ఒక లీడర్గా ఎమర్జీ కావటం, తానాలో సెక్రటరీ కావటం. ఓకే. సో అదే సందర్భంలో అనేక మందిని, అంటే ఇక్కడ నాకు వచ్చిన ఒక నాలెడ్జ్తో పాటు ప్రపంచం నేను అమెరికా వెళ్ళటం వల్ల ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ నాకు రావటం జరిగింది. ఓకే. నాకు తానా ద్వారా ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బిల్ క్లింటన్ని కలిసేటువంటి అవకాశం, ఆయనతో కలిసి డిన్నర్ చేసే అవకాశం, అట్లా అనేక మంది మేధావుల్ని, డాక్టర్సు, ఇంజనీర్సు, సైంటిస్టులు అందరినీ కలిసే అవకాశం నాకు తానా ద్వారా కలిగింది, తానా ప్లాట్ఫామ్ ద్వారా కలిగింది. అదే పుట్టిన ఊరిని వదిలి మహాసముద్రాలు దాటి 1000 కిలోమీటర్లు ప్రయాణించి యుఎస్ఏ చేరుకున్న తర్వాత కూడా ఒక బ్రతుకు తెరువు కోసం యుఎస్ఏ వెళ్ళినటువంటి తాత మధు మళ్ళీ పుట్టిన ఊరు కోసం ఆలోచించడం, అమెరికాలో ఒబామా, ఆంధ్రాలో అన్నయ్య అంటూ ఖమ్మంలో అప్పట్లో పోస్టర్లు కూడా వెలిసాయి మీకు సంబంధించి. సో మళ్ళీ ప్రజారాజ్యం వైపు ఎందుకు వెళ్ళాలి అంటే ఏదో ఒక కోణంలో ఇంకా ఆ పొలిటికల్ బ్లడ్ మాత్రం అట్లానే పారుతున్నట్టుంది తాత మధులో అప్పటికి. అంటే మా బ్లడ్లోనే, మా జీన్స్లోనే ఉంది. ఎందుకంటే మా గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కడు ప్రపంచం గురించి ఆలోచించేవాడు, జనం గురించి ఆలోచించేవాడు. అవును. ఎవరిని అడిగినా అనేక విషయాలు చెప్తారు. నాకు జీలు ఉండేది అన్నట్టు. ఏదో ఒక రోజు నేను పబ్లిక్లోనే ఉండాలి, పబ్లిక్ సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, పబ్లిక్తో ఉంటేనే సాటిస్ఫాక్షన్ అనేది. అమెరికాలో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, హాయిగా మన ఎవరు అనేవాళ్ళు కాదు. కానీ నాకేందంటే ఎంతసేపటికి నేను అనవసరంగా వచ్చానేమో, మళ్ళీ పబ్లిక్ని వదిలిపెట్టి నా చిన్నతనం నుంచి సర్వీస్ చేశాను ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్మోస్ట్. ఓకే. సో మళ్ళా నాకు లక్కీగా అంటే నాకు అక్కడ ఒక ఇండియా వచ్చినప్పుడు మన పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళ బ్రదర్ రామచంద్రారెడ్డి గారు వాళ్ళ సన్ ఉంటాడు, మిత్రా గారు, డాక్టర్ మిత్రా అని, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఓకే. ఆయన గారు నాకు కలిశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. అయితే అప్పుడు తను నాకు కలిసి, ఎందుకంటే తను నాకు సిపిఎం పార్టీలో తెలుసు, ఇట్లా చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారు, ఇది మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల కోసం పెట్టే పార్టీ కాబట్టి మనలాంటి కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ వస్తే ఈ పార్టీని మనం చేసేసుకుంటే ఆ బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుంది. తర్వాత మనం కూడా ఈ కమ్యూనిస్టులు సిపిఎం సిపిఐతో కలిసి ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఈ కాంగ్రెస్కి బీజేపీకి ఇవ్వచ్చు అనేటువంటి తను నాతో డిస్కస్ చేయడం జరిగింది. సో నేను కూడా ఏంటంటే అది బ్లైండ్గా నమ్మి వచ్చాను. ఓకే. వచ్చి చాలా రోజులు తిరిగాను, ఒక సంవత్సరం పాటు తిరిగా. పవన్ కళ్యాణ్ గారితో తిరిగాను, చిరంజీవి గారితో తిరిగాను. ఇవన్నీ తిరిగాక మళ్ళా పాత ఈ బ్యాచ్ అంతా, ఈ దేవేందర్ గౌడ్ తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఈ కోటగిరి విద్యాధర్రావు, గంటా శ్రీనివాసరావు, ఇట్లా అనేక మంది మళ్ళీ అదే పార్టీలో, అంటే కొత్త సీసాలో పాత సారలాగా అయిపోయింది. ఓకే. ఓహో ఇది నేను అనుకున్నది లాగా లేదు ఈ లైను అని మిత్ర గారికి చెప్పాను.
అన్న మనం అనుకున్నట్టు జరగట్లే, ఇదేదో డిఫరెంట్ యాంగిల్లో పోతుంది, ఓకే కాబట్టి మనకి వర్కౌట్ అయ్యేది లేదు, కాబట్టి ఇది నాకు వర్కౌట్ కాదు, నేను కామ్గా వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళా బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒకసారి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు అమెరికా వచ్చారు. ఓకే. వచ్చేసేసి, ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు యాక్చువల్గా 87 నుంచి పరిచయం ఆయన. ఓకే. సిఫిల్ రిజిస్టార్గా ఉండేవాడు. అప్పుడు నాకు ఆయన కూడా అంటే బ్యాచులరు, సో వెళ్ళేవాళ్ళం ఫ్రీక్వెంట్గా. ఆయన అప్పుడే కొంచెం ఈ తెలంగాణ అదేంతో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసేవాడు. తర్వాత కాకతీయ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత కూడా తనతో మేము టచ్లోనే ఉన్నాం. సరే ఆయన వచ్చినప్పుడు ఫోన్ చేసి ఇట్లా మధు ఇట్లా వచ్చాము, ఇది మనం మీటింగ్ పెట్టాలి తెలంగాణ ఇది అంటే, సరే మాకు ఆ రోజు అంత బలమైనటువంటి నమ్మకం లేకపోవచ్చు, తెలంగాణ వస్తుంది అనేటువంటి బలమైన నమ్మకం లేకపోవచ్చు. కానీ మా గురువు గారు వచ్చాడు, ఇట్లా మీటింగ్ పెట్టమన్నాడు కదా, బాగుండదు, పద్ధతిగా ఉండదని నేనే మనం కాలిఫోర్నియాలో హోస్ట్ చేసి మీటింగ్ పెట్టి అట్లా టచ్లోకి వచ్చాం. తర్వాత వచ్చి సార్ని కలవటం, కేసీఆర్ గారు కూడా మీరంతా రావాలి, ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి ఇక్కడ చేయాలి, తిరగాలి ఇదంతా అని చెప్పి. ఓకే. సో ఆ క్రమంలో ఏంటంటే తర్వాత నేను మళ్ళీ బ్యాక్ 2014 ఎలక్షన్స్ ఆ టైంలో నేను ఇండియా రావడం జరిగింది. వచ్చిన క్రమంలో నాకు బాధ్యత చెప్పాను. నేను ముందు నల్లగొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కోసం వర్క్ చేశాను. ఇక తర్వాత ఇంకా 2014లో మీరు పార్టీలోకి రావడం జరిగింది కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు. కానీ అనతి కాలంలోనే ఊహించని బాధ్యత. అప్పటికే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కాదని తెలంగాణ ఉద్యమం తొలి విడత ఉద్యమంలో కావచ్చు, మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర కుటుంబ వారసత్వ పరంగా పోషించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరినీ కాదని తాతా మధుకు బీఆర్ఎస్ పెద్దపీట అయితే వేసింది. నిజానికి ప్రతి ఎన్నికల్లో తాతా మధు ఎక్కడ ఎన్నికలు వచ్చాయండి, అది ఉప ఎన్నిక, సింగరేణి కాంగ్రెస్ ఎన్నిక, మున్సిపాలిటీ ఎన్నిక, స్థానిక సంస్థలు ఎన్నిక ఏదైనా కానీ తాతా మధు అక్కడ ప్రత్యక్షమవుతుంటాడు అనేది అప్పట్లో మీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఆ రాజకీయ వ్యూహాలు ఎక్కడ నేర్చుకున్నారు? ఎందుకంటే చాలామంది రాజకీయ నేతలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో వాళ్ళు ఎన్నికల్లో గెలుపోవటంలో అన్ని స్వీకరిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఒక ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకుండా నేరుగా వచ్చేసి ఆ స్ట్రాటజీస్ని ఎట్లా ప్లే చేస్తారు? తాతా మధుకున్నటువంటి ఆ స్ట్రాటజీస్ ఏంటి అసలు? అంటే మనం రాజకీయ అనుభవం లేకపోవడం అనేది కాదు. నేను ఆల్రెడీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఒక 10-15 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు మిస్ అయ్యేది, బూర్జువా రాజకీయాలకి లెఫ్ట్ రాజకీయాలకి తేడా ఉంటుంది. లెఫ్ట్ రాజకీయం చేసేవాడు ప్రజల మధ్యలో క్షేత్రస్థాయిలో పనిచేస్తాడు. బూర్జువా రాజకీయాలు పనిచేసేటువంటి వాడు తన అనుచరులను నమ్ముకొని పైపైన రాజకీయం చేస్తాడు. కేసీఆర్ గారి దగ్గర ఈరోజు అనేక మంది ఉన్నారు, కానీ లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి వచ్చినటువంటి చాలామంది ఈరోజు సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారంటే కేసీఆర్ గారితో ఉన్న అనుబంధంతో కాదు. కేసీఆర్ గారితో అనుబంధం వేరు, కానీ పనిచేసే విధానం, పనిచేసేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి విధానం, ఒక భరోసా ఇచ్చేటువంటి నేచర్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం పబ్లిక్ దగ్గరగా పనిచేస్తారు. సో మీరు అన్నట్టు కేసీఆర్ గారు హక్కున చేర్చుకుంది వాస్తవం, నాకు ఇవ్వాల్సిన దానికంటే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చింది వాస్తవం. కానీ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నా మీద నమ్మకం పెట్టాడో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా నేను శాయశక్తులా కష్టపడి పనిచేశాను. అనేక ఎన్నికలు, పార్టీ ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏ టాస్క్ అయినా, అది ఎలక్షనా ఇంకో పనా ఏ పనైనా కానీ ఒక బాధ్యతగా నిర్వర్తించాను. దాంతోపాటే రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందుకోసం ఇక్కడ తాతా మధు ఒక్కడని కాదు, ఏ నాయకుడైనా ప్రజల దగ్గరుండి ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకొని ప్రజలని ఒక ఆర్గనైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటే డెఫినెట్గా విజయాలనే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే నాది ఒక సూటి ప్రశ్న తాతా మధు గారు. అంటే ఒక పొలిటికల్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ప్రజలతో కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ఒక రాజకీయ నేతగా, రాజకీయ వ్యూహకర్తగా తాతా మధు చెప్తున్నటువంటి. మరి కేసీఆర్ ఎందుకు విఫలమయ్యారు? ప్రజలతో కనెక్టివిటీ లేకేనా కేసీఆర్ ఓడిపోయింది లాస్ట్ టైం? ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాల్లో ఓడిపోవటం గెలవటం అనేటువంటిది సహజమండి. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పబ్లిక్ మూడ్. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడినది వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినది వాస్తవం. తెలంగాణకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణను అంటే తెలంగాణ వస్తే తెలంగాణ కాకుల పాలు గద్దల పాలు అవుద్దని ఏదైతే సమైక్య పాలకులు చెప్పారో దానికి భిన్నంగా
కేసీఆర్ గారు పరిపాలన చేసి ఒక వినూత్నమైనటువంటి పథకాలను తీసుకొచ్చి అది ఆర్థికాభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అనేక విషయాల్లో ఇవాళ తెలంగాణ ఇవాళ నెంబర్ 1గా ఉంది. తెలంగాణ డెవలప్ అయింది. మీరందరూ మనం ఆలోచించుకోవాలి. మనందరం తెలంగాణ బిడ్డలే. 2014కి ముందు తెలంగాణ ఎట్లుంది, 2014 తర్వాత తెలంగాణ ఎట్లా, ఈరోజు ఎట్లుంది తెలంగాణ? తలసరి ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగింది, అంతా బాగానే ఉంది. కానీ ప్రజల మూడ్ను కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయారా, అంచనా వేయలేకపోయారా? అంచనా కేసీఆర్ గారు అంచనా వేయలేకపోయారనేది కాదు. ఇక్కడ విషయం ఏమవుతుందంటే 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఒక మంచి పరిపాలన ఇచ్చారు, అనేక స్కీమ్స్ పెట్టాడు. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక అలివిగాని హామీలు పబ్లిక్ ఏంటంటే ఒక వెస్పరైజ్ చేస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఓకే వాస్తవమే, ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, మీకు రైతు బంధు ఇస్తున్నాడు. భారతదేశంలో నాకు తెలిసి రైతులకి డైరెక్ట్గా లబ్ధి చేకూరేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టింది ఓన్లీ కేసీఆర్ గారే. కాంగ్రెస్ ఏం చెప్పింది, కేసీఆర్కి ఓటేస్తారు, మీరు వేస్తే ఏమొస్తే 10,000 రూపాయలే వస్తాయి, మేము మాకు ఓటేస్తే 15,000 ఇస్తాం. జనం ఏమనుకున్నారు, నిజమే కదా, కేసీఆర్ 10 సంవత్సరాలు చూసినా ఆయన 10,000 ఇచ్చిండు, ఈయన ఇస్తే 15,000 ఇస్తాడేమని దానికి వెళ్ళారు. కళ్యాణ్ లక్ష్మి అనేటువంటి స్కీమ్ ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాకముందు కళ్యాణ్ లక్ష్మి అనే స్కీమ్ లేదు. ఓకే. ప్రతి ఆడబిడ్డ పెళ్ళైతే తెలంగాణలో ఏ ఆడబిడ్డ, పేదింటి ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 కేసీఆర్ గారు ఇచ్చిండు. ప్రవేశపెట్టాడు, ఇచ్చాడు, సక్సెస్ఫుల్. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, కేసీఆర్ గెలిస్తే మీకు 1,00,000 వస్తాయి, కానీ మేము గెలిస్తే మీకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను. జనం యొక్క మైండ్ సైకలాజికల్ గేమ్ ఆడారు. పబ్లిక్ కూడా ఏమనుకున్నారు, ఓకే ఇది ఇస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడైతే కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ లేదో ఆ ప్రాంత జనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మోసాలకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. మీరు అదే హైదరాబాద్ రంగారెడ్డి చూడండి, ఇట్స్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. 90%, 99% సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి, ఒక్కటే సీటు కాంగ్రెస్ గెలిచి. మీరు సైకలాజికల్ గేమ్ అంటున్నారు, కానీ ఎమ్మెల్యేలు కేంద్రంగా బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. దాని ప్రతిఫలమే గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నిజానికి ఈరోజు మీ పార్టీ డిజిటలైజేషన్ కావచ్చు, పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. కానీ ఇది ఆ రోజుల్లోనే చేసి ఉంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ అనేది వేరే విధంగా ఉండేది. ఎమ్మెల్యేల కేంద్రంగానే పరిపాలన కొనసాగించడం వల్ల వచ్చినటువంటి నష్టాలే ఇవి. కేసీఆర్ మంచి చేసి ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు అరాచకాలు చేశారు, విధ్వంసం చేశారు, ప్రతిపక్షాలపై విధ్వంసం సృష్టించారు, కేసులు నమోదు చేశారనే ఒక భావన కూడా ప్రజల్లో లేదంటారా? ఒకటి సంస్థాగతంగా బలం కావటం ఒక పార్టు, కానీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే పార్టీ గెలుస్తుందనేది తప్పు. ఓకే. నా ఒపీనియన్ చెప్పి మీరే చెప్పారు, సిపిఎంలో క్షేత్రస్థాయి రాజకీయాలు చేశారు, పొలిటికల్ స్ట్రక్చర్, అవును చేస్తారు, బూత్ మెంబర్, ఈవెన్ బీజేపీ కూడా బూత్ మెంబర్, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, పన్నా ప్రముఖ అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు పోతుంది. కానీ దానితో పాటు ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఓకే. ట్రెండ్ సెట్ చేయకపోతే రాదు. ఇప్పుడు డిఎంకే కూడా మాకంటే చాలా స్ట్రాంగ్ పార్టీ. ఓకే. సంస్థాగతంగా గత 60-70 సంవత్సరాలుగా తాతలు, ముత్తాతలు, తండ్రులు, కొడుకులు అందరూ డిఎంకేలో ఉన్నారు. ఒక స్ట్రక్చర్ ఉన్న పార్టీ. మరి ఒక టీవీకే అనే పార్టీ, ఒక గాలికి వచ్చిన పార్టీ, ఒక విజయ్ అనే వ్యక్తి పార్టీ పెడితే స్వీప్ చేశాడు. అవును. ఏం చూసి ఓట్లేశారు? మరి వీళ్ళకి సంస్థాగతంగా కూడా ఉంది కదా బలము. ఓకే. అందుకోసం ట్రెండ్ సెట్, పబ్లిక్ మూడు కూడా ఎవరు దీన్ని పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆర్గనైజేషన్ ఉందా, స్ట్రక్చర్ ఉందా, క్యాండిడేట్లు ఉన్నారా? ఓకే. ఎవరూ లేరు. కానీ అంత బలమైనటువంటి కాంగ్రెస్ని కూకటి వేళ్లతో తీసి అవతలేశారు. పబ్లిక్ మూడ్ క్యాప్చర్ చేయగలి, పబ్లిక్ మూడ్ని ట్రెండ్ సెట్ చేయడంలో మేము ఫెయిల్యూర్ అయ్యాం. ఓకే. మేము చేసినటువంటి ఈ డెవలప్మెంట్ని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ని ఓకే కేసీఆర్ గారు మా కోసం ఇన్ని చేశారు, కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయినా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ పరిపాలన చేసిండు, కాబట్టి కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ మనం వదులుకుంటే మనకు నష్టం జరుగుద్ది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఎడ్యుకేట్ చేయటం కానీ ప్రజల్లో ట్రెండ్ సెట్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యాం. ఓకే, ఒప్పుకుంటున్నాం. అది దాంట్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాల నాయకులు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. ఒక కేసీఆర్ గారిది ఒకటే ఉండదు అక్కడ. ఓకే. ప్రతి ఒక్క కార్యకర్త రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రాష్ట్రంలో. ఎందుకు అంటే మాకు ఎట్లున్నదని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే. 3 రంగుల జెండా వేసుకున్నోడు, 3 రంగుల కలర్స్ వేసుకున్నోడికే ఇండ్లు ఇస్తాము, లేకపోతే స్కీమ్స్ ఇస్తూ ఉంటున్నారు.
కేసీఆర్ గారు ఏ రోజు కూడా మీ ఇంటికి గులాబీ కలర్ వేసుకుంటేనే మీకు ఈ స్కీమ్ ఇస్తామని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు చెప్పలే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదా మీ ఉద్దేశం? 100% ఇవ్వట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఈరోజు ఇస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక గొర్రెల స్కీమ్ ఉంటే ఏ ఎమ్మెల్యే కానీ ఏ స్థానిక నాయకుడి యొక్క ప్రమేయం లేకుండా ఆ రోజు లాటరీ తీసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి అందులో కూడా లాటరీ తీసి గవర్నమెంట్ అధికారులు ఇచ్చారు. ఓకే. మేము ఆ రోజు కూడా ఇటు బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, తెలుగుదేశమా, సిపిఎంఆ, సిపిఎన్ మేము ఎక్కడ చూడలేం. ఓకే. కానీ ఇలా కాంగ్రెస్ అంటే మేము ఒక రకంగా మాకు కూడా మేము రియలైజ్ అవుతున్నాం. ఒకవేళ అంటే ఇది కూడా చేయకపోవటం వల్ల కొంత ఇబ్బంది జరిగిందేమో అనేటువంటిది కొంత ఉంది. ఓకే. కానీ కేసీఆర్ గారు ఏమనుకున్నారు, తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చాను, అందరూ తెలంగాణ బిడ్డలే, తెలంగాణ కోసం కొట్లాడారు, అందరూ తెలంగాణ రావాలని కోరుకుంటారు, మళ్ళీ ఇలా పార్టీ ఏంది, కులం ఏంది, మతం ఏంది, అందరికి ఇచ్చేయమని అన్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తాత మధు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షం అవుతుంటారు, ఏదో ఒక బాధ్యత నిర్వర్తిస్తుంటారు. కానీ 4 ఏళ్ళు మీరు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు 100%. తాత మధు గారు. ఎన్నికల మునుపు కూడా మీరే జిల్లా అధ్యక్షుడు. కానీ అటువంటి తాత మధు సేవలు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో ఎందుకు పనికి రాలేదు? ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక భద్రాచలం అనే మారుమూల నియోజకవర్గంలో తాత మధు సేవలు అవసరం పడ్డాయా? మిమ్మల్ని అక్కడికి పంపించేశారా? కారణం ఏంటి? భద్రాచలానికి ఎవరు పంపించలే. కేసీఆర్ గారు కూడా నువ్వు పోవనలేదు. నేనుగా బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే భద్రాచలము శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ప్రాంతము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, అక్కడ జెండాలు. నేను కేసీఆర్ గారిని అడిగాను, సార్ నాకు భద్రాచలం బాధ్యత ఇవ్వండి, నేను గెలిపించి తీసుకొని వచ్చే బాధ్యత నాదని నేను కేసీఆర్ గారిని స్వయంగా నేను అడిగాను. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం నియోజకవర్గం అటు ములుగు జిల్లా సరిహద్దు కావచ్చు, ఇటు పూర్తిగా ఒక విభిన్నమైనటువంటి ప్రాంతం, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, నక్సల్ ప్రభావిత ప్రాంతం. గెలిపించిన తాత మధు ఖమ్మం జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించుంటే ఎన్నికల సమయంలో ఒక 2-3 సీట్లు వచ్చి ఉండకపోయారు. 2-3 ఒక్క తాత మధువే 2-3 సీట్లు గెలిపిస్తారనేది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పటికే ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఉన్నారు. ఎవరికి వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని కోఆర్డినేషన్ అంటే సమన్వయం చేసుకునే శక్తి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఓకే. మా సండ్ర వెంకట వీరయ్య గారు కావచ్చు, అజయ్ కుమార్ గారు కావచ్చు, ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా అందరూ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు నా అవసరము అక్కడ నేను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి అడిషనల్గా జరిగేటువంటి ఉపయోగం కంటే నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఆ సీటు గెలిపించడం వల్ల అడిషనల్ సీట్ వస్తుందనే ఉద్దేశంతో నేను కేసీఆర్ గారిని అడిగి నేను భద్రాచలం వెళ్ళటం జరిగింది. ఆ రోజు పరిస్థితులు తెలుసు మధు గారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక వేవ్ క్రియేట్ అయింది కాంగ్రెస్కి. అవునన్నా కాదన్నా నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు అనుకున్నటువంటి సందర్భంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఒక ట్రెండ్ సెట్ అయింది మీరన్నట్టుగానే. ఆ ట్రెండ్లో నిజంగా ఖమ్మంలో ఈ స్థాయి ఫలితాలు నిజంగా 2014, 18 ఈ 2 ఎన్నికల ఫలితాలు మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారు. ఎందుకు ఒక్క స్థానానికి పరిమితం అవుతున్నారని మీరు కూడా అనేక సమీకరణలు చేశారు. ఫిరాయింపులకు మీ పార్టీ కూడా పాల్పడింది. సో ఆ తర్వాత అయిన తర్వాత ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత అయినా సరే ఖమ్మం జిల్లాలో తాత మధు లాంటి స్ట్రాటజీస్ను వినియోగించుకొని దాదాపు 2-3 స్థానాలు ఖమ్మం జిల్లాలో గెలిస్తే సరిపోతుందన్న ఆలోచన పార్టీకి ఎందుకు రాలేదు? మీరు అసలు భద్రాచలం పోవడం ఏంది? సరే భద్రాచలం పోయారు, భద్రాచలం నియోజకవర్గాన్ని గెలిపించుకో, కనీసం మరి ఆ ఎమ్మెల్యే ఎందుకు కాపాడుకోలేకపోయారు తాత మధు? ఇప్పుడు ఒకటండి, ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున్న నాయకత్వం కానీ సిన్సియర్గా సీరియస్గా పబ్లిక్తో డిస్కనెక్ట్ కాకుండా వర్క్ చేసుకొని ఉంటే డెఫినెట్గా మంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఓకే. కొంతమేరకు పబ్లిక్తో డిస్కనెక్ట్ అయ్యారు. ఓకే. ఆ డిస్కనెక్ట్ కావటం వల్ల దాన్ని కాంగ్రెస్ లింక్ ఏర్పరచుకుంది. మీరు జిల్లా అధ్యక్షుడు అప్పుడు, ఈరోజు మీరు చెప్తున్నారు డిస్కనెక్ట్ అయ్యారు. ఆ రోజు పార్టీ నాయకత్వం చెప్పారు తాత మధు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, ప్రజలకు దూరం అవుతున్నారు రాజకీయ నేతలు, మన అభ్యర్థులంతా కూడా ప్రజలకు పూర్తిగా దూరం చెప్పారు. మరి పార్టీ సవరించుకోలేదా? పార్టీ చెప్పింది. పార్టీ కూడా ఇప్పుడు ఎట్లుందంటే మాకు కేసీఆర్ గారు ఏం చెప్తారు, మాదొక పాలసీ తీసుకున్నాం పార్టీగా, ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ అనేది అనుకున్నాం. ఓకే. ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పాడు? రేపు గెలవాల్సింది వాడే కదా. ఓకే. ఆడి సీటు ఆడు ఓడగొట్టుకోడు కదా. అవును. ఆడు పబ్లిక్ని దూరం కాడు కదా, ఆ లీడర్లందరినీ కలిసి ఉంటాడు కదా. కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో అరే ఈ ఎమ్మెల్యేలకు బాధ్యత చెప్తే రేపు ఎట్లాగో వాడు గెలవాల్సిందే కదా, వాడి సీటు వాడు ఓడగొట్టుకోడు, వాడి కంట్లో వాడు ఏలు గుచ్చుకోడు కదా, అందుకోసం వాళ్ళకే బాధ్యత చెప్పేస్తే వాళ్ళు బాధ్యత తీసుకొని వర్క్ చేసుకుంటారు అనేది కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోనే ఆలోచించారు. ఓకే. కానీ చాలామంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్లో గెలిచిన వాళ్ళు కావచ్చు, లేదా ఈరోజు అనేక మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా
కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేశారు. ఓకే. చాలామంది ఇది మాది, మా ఇష్టం, మా జాగీరు, మేము పని చేసుకుంటాము అంటే వాళ్ళు పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఓకే. గ్రాస్ రూట్ లెవెల్ ఏం జరుగుతుంది కొంతమందికి అర్థం కాలేదు. ఓకే. సో దాన్ని శత్రువు క్యాచ్ చేసుకున్నాడు. ఓకే. అందుకోసం ఎక్కడైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ విజయాలు సాధించారు. ఓకే. కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భిన్నంగా ఎవరైతే ఆలోచించారో వాళ్ళందరికీ కూడా ఫలితాలు రివర్స్ వచ్చినాయి. ఓకే. భద్రాచలం అనేటువంటిది ఎవరు గెలవరదని అనుకున్నారు. కేసీఆర్ గారు కూడా అన్నారు నువ్వు అసలు అది జర్నలిస్టులు కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ అసలు భద్రాచలం మీద 100% ఎటువంటి హోప్స్ లేవు. తాతమ్మతో ఇన్ఛార్జికి వెళ్తే ఏంటి అన్న ప్రశ్నే ఆ రోజు జర్నలిస్ట్ సమాజానికి కూడా ఎదురైంది. రిజల్ట్స్ వస్తున్నా కానీ మీడియా మొత్తం అది కాంగ్రెస్ ఖాతాలను వేసారు. 100% అది వాస్తవం. కోసం ఏంటంటే మనం అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులను మనం అధ్యయనం చేసి వాటిని మన వైపు ఎట్లా మలుచుకోవాలి దాని మీద మాట. ఇప్పుడు రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 118 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు. కానీ ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు. ఎందుకు చేసిండ్రు అని అంటే మనం వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు మన యొక్క ఆలోచనలకు అనుగుణ పనిచేయాలి. ఓకే. ఇట్లా సిపిఐ నుంచి తరతరాలుగా సిపిఐలో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో రావడం జరిగింది. ఓకే. తరతరాలు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఈ బీఆర్ఎస్లో రావడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ కాదు కేసీఆర్ గారిని పచ్చిగా వ్యతిరేకించే వ్యక్తులు కూడా మనం కన్విన్స్ చేసుకోగలిగాం. ఓకే. మనం వాళ్ళని చెప్పగలిగాం మనం ఎందుకు బీఆర్ఎస్లో రావాలి, ఎందుకు తెలంగాణ స్ట్రాంగ్ ఉండాలి, తెలంగాణ భావజాలం ఎందుకు ఉండాలి ఇవన్నీ చెప్పాం. ఆ రోజు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఓకే. ఓ పక్క నక్సలైట్లు, మనం అక్కడ వర్క్ చేయని పరిస్థితి, ఎక్కడ కూడా తిరగని పరిస్థితి, అయినా కానీ మనం ధైర్యంగా వెళ్ళి పని చేసుకున్నాం. చారిత్రక నేపథ్యం ఉన్న కమ్యూనిస్టు ప్రాంతం అనే ఒక పెండుపోలు గ్రామం నుంచి వచ్చినటువంటి తాతమ్మదు సహజంగా కమ్యూనిస్టులను మీరు చెప్పుకోకపోయినప్పటికీ వ్యక్తి పూజను వాళ్ళు అంగీకరించరు, వ్యక్తి ఆరాధనకు వాళ్ళు దూరంగా ఉంటారు. కానీ కేసీఆర్ని ఎందుకో బాగా ఆరాధిస్తున్నట్టు, కేసీఆర్ పూజ చేస్తున్నట్టు, వ్యక్తి పూజ చేస్తున్నట్టు, కేసీఆర్ గారే మాకు సర్వస్వం. నిజానికి వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేయడం కూడా తప్పు కదా. ఒక వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఒక పార్టీ నిర్మాణాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు, పార్టీ పాలసీల ప్రకారం, పార్టీ విధి విధానాల ప్రకారం ఇలా. కానీ కేవలం ఒక నియంతృత్వ పోకడలు, నియంతృత్వ ధోరణులు, కేసీఆర్ ఏది చెప్తే అదే శాసనం అనే విధంగా ఎందుకు పార్టీ నేతలు? ఇప్పుడు వ్యక్తి ఆరాధన అనేటువంటిది మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. ఓకే. ఏ పార్టీ అయినా కానీ. ఓకే. ఇవాళ బీజేపీ ఉంది, బీజేపీకి ఫేస్ వాల్యూ ఎవరు? మోడీ, నరేంద్ర మోడీ గారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఆ పార్టీ కార్యకర్తలు మోడీ గారికి రెస్పెక్ట్ ఇవ్వటమో మోడీ గారిని పొగట్టడంలో తప్పులేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఫేస్ ఎవరు? సోనియా గాంధీ. ఓకే. సోనియా గాంధీ గారిని పొగడకుండా మల్లికార్జున ఖర్గే గారిని పొగట్టము, లేకపోతే మొన్న రేవంత్ రెడ్డిని పొగట్టం అని చెప్పరు కదా. ఓకే. రైట్. ఓకే. ఇలా కమ్యూనిస్టులు ఏం చెప్తారు? మాకు మార్క్సు, లెనిను, ఎంగెల్సు, మావోను ఇంకో పేర్లు చెప్తారు. వాళ్ళు చెప్పొచ్చు మా సిద్ధాంతం ఇది, మా సిద్ధాంతం మార్క్స్ చెప్పిన సిద్ధాంతం కాబట్టి మేము ఆయన ఆచరిస్తున్నాం, మార్క్స్ అంటే మాకు అభిమానం అని చెప్పేసి. ఓకే. ఇవాళ చైనాలో జిన్పింగ్ ఉన్నాడు. ఓకే. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రెసిడెంటు, దేశానికి అధ్యక్షుడు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న కార్యకర్తలు జిన్పింగ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాకు వ్యక్తి ఆరాధన లేదు అని. వ్యక్తి ఆరాధన కాదు, ఈజే అంటే నీకు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే. కేసీఆర్ గారు ఒక తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకొచ్చి రాదనుకున్న తెలంగాణని తన యొక్క వాక్చాతుర్యంతో, తన రాజకీయ నైపుణ్యంతో ఎంతోమంది మహామహులు కాదనుకున్న తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడా జై తెలంగాణ అనిపించి అందరితో లెటర్లు ఇప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక మనిషి, మామూలు మనిషి తన పట్టుదలతోని తెలంగాణ తీసుకొచ్చు. ఓకే. ఈ పార్టీకి నాయకుడు ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. సరే, కొంతమంది దాంతో విభేదించవచ్చు, కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిన అనొచ్చు. అనుభవించేవాడు కూడా చెప్తున్నాడు. ఓకే. 50 ఎకరాలు ఉండి రైతు బంధు పడేవాడు కూడా
కేసీఆర్ ఏం చేసిండు అభిమానించొద్దని గౌరవించొద్దని మేము చెప్పట్లేదు తాతమధు గారు. మీరే చెప్పారు పార్టీలో కొన్ని వైఫల్యాలు జరిగాయి, ప్రజలతో డిస్కనెక్షన్ ఉంది. అప్పుడు మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లారాజేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీలాంటి కీలక నేతలు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా అదే నియంతృత్వ ధోరణి కాదా, అదే శాసనం కాదా, ఆయన మాట శాసనం కాదా బీఆర్ఎస్లో? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎవరికైనా కానీ ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇదేమి ఇది ఒక కంపెనీ కాదు. ఒక నాయకుడు ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్లో మనం పనిచేస్తున్నామా లేదనేది ఆ నాయకుడికి సంబంధించి కింది నాయకుడికి సంబంధించిన విషయం. ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని ఈయన డీటెయిల్ అటెల్ అని చెప్పడం. ఓకే, ఒక డైరెక్షన్ ఇచ్చి ఇది పని చేసుకోండి అని చెప్తారు. పని చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఓకే, పని చేసుకోనోడు ఆ డైరెక్షన్లో పని చేయనోడు ఫెయిల్ అయ్యాడు. ఓకే, రేపు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది రేపు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే. కాబట్టి కేసీఆర్ గారు మా పార్టీకి హెడ్, మా ఫేస్ వాల్యూ, మా పార్టీకి పునాది. ఈ పార్టీ ఐడియాలజీని పుట్టించింది, తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి తెలంగాణను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమం నడిపిన నాయకుడు. ఓకే. కాబట్టి అంత అపారమైన నాయకుడితోని ఆయన మాట జవదాటాల్సిన అవసరం లేదు ఈ పార్టీలో ఉన్నందుకు. చాలామంది చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏది సోనియా గాంధీని తిట్టి మళ్ళీ సోనియా గాంధీనే గొప్ప అని మీ ఆడ చెప్పండి. ఓకే, నేను ఇలా అన్నా అనకపోయినా అనేక మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు ఒప్పుకునేది ఒకటే, కేసీఆర్ గారు అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎగ్జాక్ట్ చెప్పొచ్చు ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు సపోర్ట్ చేయొచ్చు, సుష్మా స్వరాజ్ గారు చేయొచ్చు, లేకపోతే మీరా కుమార్ గారు చేయొచ్చు, ఇంకోళ్ళు అది వేరే విషయం. దోస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అడిషనల్ వాల్యూ. కానీ దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి దీన్ని ఒక బలోపేతమైనటువంటి నిర్మాణం చేసి అంత పెద్ద ఎత్తున ఢిల్లీ అంత పవర్ఫుల్ శక్తి వ్యతిరేకం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఓకే, చాలామంది అనొచ్చు ఇలా ఏముందిలే కేసీఆర్ ఒకటే తెచ్చిండే చాలామంది కొట్లాడి. మరి చాలామంది ఉన్నారుగా. చెన్నారెడ్డి గారు కూడా ఉద్యమం చేసిండు కదా, మరి చెన్నారెడ్డి గారు కూడా ఎందుకు అమ్ముడు పోయిండు? ఓకే, నేను అంటున్నాను కేసీఆర్ గారికి కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి, మరి అమ్ముడు పోవచ్చు కదా, ఆయనకి ఎందుకు ఆ బాధలు? ఓకే. ఎన్నిసార్లు ఎందుకు రాజీనామాలు చేయాలి? ఖమ్మం పాలిటిక్స్కి వద్దాం, అసలు విషయాలకు వద్దాం. ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏంటి తాతమధు పంచాయతీ లేదు? ఇంకా పదే 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 పొంగులేటి తప్ప తాతమధు గారికి ఎవరు కనిపించారా? మొదటి నుంచి చెప్తున్నారు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు అవినీతి అక్కడ ఇక్కడ. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. సరే ప్రభుత్వం మారింది, ఇప్పుడేమన్నా సిబిసిఐడికో లేకపోతే సిఐడికో విజిలెన్స్కో ఈడీకో ఏమైనా ఫిర్యాదులు చేస్తారంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేసే పరిస్థితిలో లేరు. కానీ పదే పొంగులేటి పేరు ఎందుకు ఉచ్చరిస్తున్నారు? తాతమధుకు పొంగులేటి కానీ వ్యక్తిగత పంచాయతీలు గొడవలు ఏమైనా ఉన్నాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తాతమధుకి వ్యక్తిగత వైరుధ్యం లేదు, గెట్ల పంచాయతీ లేదు, ఇండ్ల పంచాయతీ లేదు, వ్యాపార పంచాయతీ లేదు. ఓకే, మాకుంది రాజకీయ వైరుధ్యం. ఓకే. నేనేమంటున్నానంటే పార్టీ మారటం అనేది ఎవరికి వాళ్ళ ఇష్టం, వ్యక్తిగతమైంది. అవును, నేను కాదంటలేదు. అవును, నాది ఒకటే బేసిక్ ప్రిన్సిపల్. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ, నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నావు, లేదా తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినావు, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నావు, రేపు ఏ పార్టీలో పోతావు తెలియదు. పోవాలా ఉండొద్దని నీ ఇష్టం. అవును. కానీ ఈ పార్టీలో నువ్వు అన్నీ అనుభవించి మళ్ళీ అదే పార్టీని నువ్వు తిట్టేటువంటి కార్యక్రమం శ్రీనివాసరెడ్డి గారనే కాదు, నేను అనేది ఏ నాయకుడిని అంటున్నాను. ఓకే, నీకు నచ్చలేదనుకో, నీకే నచ్చని విషయం మీద డిస్కస్ చేయి. ఓకే. శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాల హైయెస్ట్ బెనిఫిషరీ ఎవరయ్యా అంటే శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, ఆర్థికంగా. ఓకే. నేను అడిగేది ఈ జిల్లాలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారి తర్వాత అత్యంత ప్రేమించింది శ్రీనివాసరెడ్డి గారిని. ఓకే, అత్యంత దగ్గర తీసింది శ్రీనివాసరెడ్డి గారిని. ఓకే. అనేక రకాల రాజకీయంగా కాకుండా ఆర్థిక అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఓకే. నువ్వు ఆర్థికంగా బలోపేతుడు కావటానికి కారణం కేసీఆర్ గారు. ఓకే. నువ్వు ఉండొచ్చు అంతకుముందు, నువ్వు జగన్ గారితో ఉన్నప్పుడు కావచ్చు, నేను కాదంటలేదు. కానీ ఈ పార్టీలోకి వచ్చినాక నీ ఆర్థిక పునాది అనేటువంటిది విస్తృతమైంది, బలోపేతమైంది. ఓకే. 2, కేసీఆర్ గారు ఎక్కడ కూడా నిన్ను ఈ జిల్లాలో ఉన్న మిగతా నాయకులందరికంటే కూడా అత్యంత ఆత్మీయంగా చూసుకున్నాడు. ఓకే. అలాంటి నాయకుడిని నువ్వు, లేదా అలాంటి నాయకుడి యొక్క కొడుకుని నువ్వు సొంత బ్రదర్ లాగా ఉన్నటువంటి దూషించడం కరెక్ట్ కాదు అని నేను అంటే మీ పాలసీ మేము మాట్లాడు. మీ అవసరాల కోసం వైసీపీ నుంచి ఆయనని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. మీ అవసరాల కోసం ఒక ప్రజాబలం ఉన్నటువంటి నేతని మీకు కావాలని కోరుకున్నారు. అంటే మీ అవసరాలు కూడా అక్కడ సరి సమానంగా ఉన్నాయి కదా. ఆయనకి ఎంత సాయం చేశారో ఆయన నుంచి మీరు అంతే బెనిఫిట్ పొందలేదా?
మీ పార్టీ ఫండ్ కూడా ఇచ్చాడు, 1 కోటి రూపాయల దాకా అని కూడా చెప్పారు కదా. శ్రీనివాసరెడ్డి గారు అంటే మీ దృష్టిలో అంటే ఏమన్నా ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండా, ఓకే, లేకపోతే ఏమన్నా ఒక ప్రజా ఉద్యమం చేశాడా? ఓకే, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఉద్యమాలు అడుగుతున్నా మరి ఆయన బలం ఏంటి? ఓకే, డబ్బే బలమా? డబ్బుతోనే జనాన్ని కొని నేను బలం అనుకుంటున్నాడు. మరి అలా డబ్బు ఒక మాట చెప్తాను, ఓకే, ఆయన నిజంగానే బలవంతుడు అనుకుందాం రాజకీయం. ఓకే, ఆయన 2018లో మధురై ఇన్ఛార్జి కదా. ఓకే, ఇన్ఛార్జా? అవును, మీకు తెలుసు కదా. అవును, వాస్తవమే కదా. వాస్తవం. మరి 2018లో బలవంతుడు అయితే కమల్ రాజు గారిని గెలిపించాలి, బట్టి గారిని ఓడించాలి. ఓకే, మరి బట్టి గారు ఎట్ట గెలిచాడు? ఓకే, ఈయన బలవంతుడైతే అంటే ఈయన కంటే బట్టి గారు బలవంతుడనే ఉద్దేశం. ఓకే, అయ్యా శ్రీనివాసరెడ్డి నీదేం లేదు, నేనే బలవంతుడిని, బట్టి గారు గెలిచిండు. అవునా? ఓకే, అవునా కదా? ఓకే, ఓకే, చెప్పండి. రైట్, గెలవాలి కదా. అవును, నేనదే అంటున్నాను. నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నువ్వే అనొచ్చు నన్ను ఇవాళ తీసుకొచ్చిన అవసరం కోసమని. ఓకే, నీ అవసరం కోసం వచ్చావని నేనంట. ఓకే, పార్టీ అవసరం కోసం తీసుకొచ్చిందని నువ్వు అంటున్నావు, నీ అవసరం కోసం వచ్చినావని అంటున్నావు. ఓకే, దాని వెనకాల వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, నీ అవసరం కోసం వచ్చి నేను అంటాను. ఓకే, నువ్వు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో జరిగినటువంటి అవినీతిలో నీ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ సేఫ్ కోసం నువ్వు వచ్చినవని నేను అనుకుంటున్నా. ఓకే, మిగతా వాళ్ళు ఏమనుకుంటా నాకు అనవసరం. ఓకే, నేనేమంటున్నానంటే నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు అనేటువంటిది నీకు సంబంధించిన విషయం. కానీ ఒక నాయకుడు నీకు పిలిచి గౌరవం ఇచ్చినప్పుడు నాకున్నది కేసీఆర్ గారితో నేను 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ట్రావెల్ అయినా. ఓకే, సరే, నాకు ఆయనకి ఏదో నాకు చేరదీశాడు, పదవులు ఇచ్చాడు, చేసాడు. కానీ బయటికి వెళ్ళిపోయి ఆయన తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ పార్టీ నుంచి కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఓకే, కేశవరావు గారు వెళ్ళిపోయారు, జితేందర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఎవరు తిట్టలే. ఓకే, కేసీఆర్ వెధవా, కేసీఆర్ ఇది అని నువ్వు తిట్టేటువంటి హక్కు నీకు ఇక్కడ, నువ్వు కడియం శ్రీయర్ లాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడే మాటలు. ఓకే, కడియం శ్రీయర్ కూడా నీ జాతే. ఓకే, అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిపించలేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో గెలిపించలేదని. కానీ చాలామంది బీఆర్ఎస్ నేతల ఓటమికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణమయ్యాడు అంటూ మీ పార్టీకి నివేదికలు మీరు అందించలేదా? అంటే ఓటమికైతే కారణమవుతారు కానీ గెలుపుకైతే ఆయన అకౌంట్లో అయ్యారా? పార్టీలో వెన్నుపోట్లు పొడిశాడనేది వాస్తవం. అదే ప్రతిసారి అంటున్నారు రాజకీయ నేను చెప్పడం కాదు, రాజకీయ వ్యభిచారి పొంగులేటి అంటున్నారు. ఓడిపోయిన నాయకులు చెప్పాను. ఓకే, వెంకట్రావు గారు ఓటమికి నీ మనుషులేగా కారణం. నీ మనుషులు వెంకట్రావు గారికి వ్యతిరేకంగా కొత్తగూడలో పనిచేశారు. ఓకే, పొగ్గులేటి మనుషులు. ఓకే, వైరాలో మదన్ లాల్ గారికి వ్యతిరేకంగా నీ మనుషులు పనిచేశారు. ఓకే, 2000తో ఓడిపోయాం. ఓకే, రైట్. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా మీరు అదే అడుగుతున్నాను నేను. మాకే కొన్ని నిజాలు షాకింగ్గా ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఓకే, నీకు అవసరమైంది. 2, తాతామధు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. తాతామధు కాబట్టి ఇంకో ఎల్లయ్య పోటీ చేస్తారు, పుల్లయ్య పోటీ చేస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగింది. కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించి పలానా ఎక్స్ పార్టీ అభ్యర్థి అన్నాడు. నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత అయినా నా బాధ్యత అయినా పార్టీ ఎవరిని అభ్యర్థి పెడితే వాళ్ళ యొక్క విజయం కోసం నువ్వు చేయాలి. ఓకే, అవునా కాదా? మరి నీ మనుషులంతా తిరిగి డబ్బులు పంచి తాతామధు పార్టీ అభ్యర్థిగా ఉన్న తాతామధును ఓడించాలనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అదే అసలు విషయం. అందుకే పొంగులేటిని టార్గెట్ చేసి నేను అంటానే నా తాతామధు ఒక విషయం గురించి మాట్లాడలే. తాతామధు విషయం అంతే ఉంది, తుమ్మల నాగేశ్వరరావు విషయం అంతే ఉంది, మన వెంకట్రావు గారి విషయం అంతే ఉంది, తర్వాత నీకు మదన్ లాల్ గారి విషయం అంతే ఉంది, ఈవెన్ కోరం కనకయ్య విషయంలో కూడా అంతే ఉంది. ఇల్లందు నువ్వు ఎందుకు అంటున్నా, ఇప్పుడు నీకు లెట్సే నీకు ఒక అవకాశం ఇచ్చారు, దాని తర్వాత నేను కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని నేను పక్కా పెట్టింది. అరే నేను సొంత కొడుకులాగా దగ్గర తీసుకున్నాను, ఇదేం దుర్మార్గం అని చెప్పేసి నామానాగేశ్వరరావుని తీసుకొచ్చాడు. నేను నామానాగేశ్వరరావు గారు ఏమన్నా కేసీఆర్ గారు చుట్టమా? కేసీఆర్ గారితో కలిసి ఉద్యమం చేసిండా? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా నాయకుడా? అరే ఈయనకి ఇంత చేసి ఇంత నేను ఇస్తే ఇట్లా ద్రోహం చేయటం ఏందనేది ఆయనకున్నది. ఎందుకంటే పార్టీ నాయకుడిగా ఆయన నిర్ణయం. ఓకే, మేము చెప్పేది కాదు కదా. ఓకే, మేము ఎవరం కూడా కంప్లైంట్ చేసి మీరు పార్టీల నుంచి వాళ్ళని తీసేయాలి వీళ్ళు తీసేయాలని మేము ఎప్పుడు చెప్పలేదు. వాస్తవం ఈ రోజు చెప్తున్నా. ఓకే, ఉండాలని చెప్పిన వాళ్ళం మేము. ఓకే, కేసీఆర్ గారిని అడిగిన వాళ్ళు. పార్టీలో ఉన్నప్పుడు అనేక బెనిఫిట్స్ పొందారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థికంగా లబ్ధి పొందాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓకే, మరి తుమ్మల పొందలేదా? తుమ్మల
ఉప ఎన్నికల్లో ఆయనని ఓటమి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయనని మంత్రి చేశారు ఒక సందర్భంలో. ఆయన కూడా చెప్తున్నాం కదా. కానీ తుమ్మల్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది తాతమ్మకి, పొంగులేట్ అంటేనే పదే రైజ్ అవుతుంటాడు. తుమ్మల నాగేశ్వరరావు గారిని హైయెస్ట్ విమర్శించింది నేను రాజకీయంగా ఈ జిల్లాలో. ఏ నాయకుడు విమర్శించినంత విమర్శించిన, ఆయనతో పాటు తిరిగినటువంటి నాయకులకు అందరికంటే ఎక్కువ విమర్శించింది నేను. ఓకే, రాజకీయ పునర్జన్మనిచ్చిన కేసీఆర్ గారిని కాదని వెళ్ళిపోవడం తప్పు అని చెప్పింది నేను. ఓకే, అనేక సందర్భాల్లో మాట్లాడింది నేను. ఆయన జిల్లా అభివృద్ధి ప్రదాతగా నేనున్నానని చెప్పినాడు. అభివృద్ధి ప్రదాతగా నువ్వు ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ కేసీఆర్ గారు వచ్చిన పరిపాలనలో 10 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్కి నువ్వు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దానికి జరిగి కంపారిజన్ చర్చ పెడదామని చెప్పినావు. ఓకే, ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలుసు. ఆయన ఇప్పటికీ బహిరంగ చెప్తున్నాడు భక్త రామదాస్ నాది, సీతారామ నాది, రూపకల్పన నాది, డిజైనింగ్ నాది. కరెక్టే కదా. అంతకుముందు ఆయన మైనర్ ఇరిగేషన్ చేసిండు, మేజర్ ఇరిగేషన్ చేసిండు, R&B చేసిండు తెలుగుదేశం పార్టీలో. ఓకే, మరి ఎందుకు చేయలే భక్త రామదాసు? ఎందుకు సీతారామ కట్టలే? ఓకే, ఎందుకు కట్టలేకపోయిండు? కేసీఆర్ వచ్చినాక ఎందుకు డబ్బులు ఇచ్చి ఎందుకు కట్టాల్సి వచ్చింది? భక్త రామదాసు 9 monthsలో ఎందుకు కంప్లీట్ చేయాలి? స్ట్రైట్ క్వశ్చన్. పొంగులేటిని రాజకీయ వ్యభిచారి అని విమర్శించిన తాత మధు తుమ్మల నాగేశ్వరరావు విమర్శించగలరు అదే స్థాయి కామెంట్తో? పొంగులేటికి తుమ్మల నాగేశ్వరరావు గారికి తేడా ఉంది. ఓకే, ఈ జిల్లా అభివృద్ధిలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పార్టీలు లేకపోయినా అంతో ఎంతో ఆయన పాత్ర ఉంది అని నేను ఒప్పుకుంటా. అదే ఆయనపై ఏదో స్పెసిఫిక్ ప్రేమ ఏదైనా ఉందా? ఏ ప్రేమ లేదు. పార్టీ ఆఫీస్ కార్యాలయం శంకుస్థాపన తుమ్మల నాగేశ్వరరావు పేరు ఇంకా అలానే ఉంచారా తాతమ్మ? జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత పేరు ఎందుకు తొలగించారు? ఆయన పార్టీ ఆఫీస్ మీద తుమ్మల నాగేశ్వరరావు పేరు ఉండాలా ఉంచొద్దా తీసేయాలనే నిర్ణయం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, నాది కాదు. ఎందుకంటే ఆ రోజు మంత్రిగా ఉండి ఆ రోజు ఆయన కష్టపడి ఆ బిల్డింగ్ కట్టించాడు. తీయాలా వద్దనేది వారి నిర్ణయం తీసుకోవాలి. తాతమ్మదిగా నేను వ్యక్తిగత నిర్ణయం తీసుకొని పీక్ అవతల వేయాల్సింది. నాకు డిమాండ్లు వచ్చినాయి తీసేయాలని చెప్పాలి. మీ పార్టీలో ఉన్న అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కూడా అంశంపై తీసేయాలి, తొలగించండి పేరు ఎందుకు ఈ పార్టీలో లేని అజయ్ గారు కూడా ఇప్పుడు అనలేదు, తప్పుడు వార్త. ఓకే, తప్పు. అజయ్ గారు ఎప్పుడు అనలేదు, ఆనందాన్ని మనం చెప్పొద్దు. అజయ్ కుమార్ గారు ఎప్పుడు అనలేదు ఆ మాట. నేనేమంటున్నా అంటే డెవలప్మెంట్ చేసినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అండర్మైన్ చేయొద్దు అనేటువంటిది. జలగం వెంగళరావు గారు ఉన్నారు, మా పార్టీ కాదు కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేశాడు. ఈ జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఉంది. ఓకే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఉంది. బోడెపూడి వెంకటేశ్వరరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు గారు ఈ జిల్లా అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంది. గుమ్మడి నర్సయ్య గారు, కుంజా బొజ్జి గారు, రామరెడ్డి వెంకటరెడ్డి గారు. నేనేమంటే శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, లేదు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, పలాని పని చేశారు ఈ జిల్లాకు కావాల్సిందని నాకు చెప్పమని అంటున్నాను. నేను దాని విషయంలో నాకు వాళ్ళిద్దరి మధ్య అందుకే సవాళ్ళు ప్రమాణాలు దాకా పోతున్నట్టుంది. పంచాయతీ కాస్త తల్లిదండ్రుల ఫోటోలు తీసుకొచ్చి ప్రమాణాలు అదే అంటున్నాను. ఆయన పిచ్చి పిచ్చికి ఇప్పుడు ఏమంటుందంటే, నేనేమంటున్నా, నీకు నిజంగా ఉంటే ఒక నాయకుడిగా నువ్వు మాట్లాడు, నీకు చేయలేదని చెప్పు. నేనేమంటున్నా అంటే, నువ్వు రాజకీయ అవినీతి చేసినావని నేను అంటున్నా, నేను సవాల్ విసిరినా. నేను చేయలేదని నువ్వు చెప్పు. ఓకే, నువ్వు చెప్పు, నేను చేయలేదని చెప్పు, ఇబ్బంది లేదు. కానీ ఈ పార్టీ ద్వారా లబ్ధి పొంది నేను పొందలేదు, నన్ను అన్యాయం చేసినారు, కేసీఆర్ గొంతు కోసిండు అని చెప్తూ కేసీఆర్ గారిని బూతులు తిడుతూ, కేటీఆర్ గారిని బూతులు తిడుతూ, హరీష్ రావు గారిని బూతులు తిడుతూ, నువ్వు వాళ్ళతోనేగా కలిసి 6-7 సంవత్సరాలు ప్రయాణం చేసింది. ఇద్దరు కలిసి ఒకే చాపర్లో తిరిగారు, ఒకే కార్లలో తిరిగారు, మీరిద్దరు మంచిగానే ఉన్నారు. ఎందుకు బూతులను తిడుతున్నావు అనేది నా క్వశ్చన్. సరే, నీకు రాజకీయ విభేదం ఉంటే పక్కకు జరుగు. మీ పార్టీ చేయలేదు, అందుకే నేను పక్కకి బయటకు వెళ్ళిపోయినా. ప్రజలకు ఇది చేయలేకపోయారు మీరు, నా ఖమ్మం జిల్లా ప్రజలకు ఇది చేయలేకపోయారు. ఖమ్మం అభివృద్ధిని అనేక సార్లు నేను రిప్రజెంట్ చేసిన, మీరు ఇగ్నోర్ చేశారు, మా జిల్లా ప్రజలకు అన్యాయం చేసినారు. ఏ రోజు కూడా ఖమ్మం జిల్లాను మీరు పట్టించుకోలేదు, ఖమ్మం జిల్లాకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు రాలేదు, ఖమ్మం జిల్లా ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదని నువ్వు చెప్పు. ఓకే, నువ్వు ఏ రోజు ఏ డెవలప్మెంట్ గురించి చెప్పు. పాలమూరు రంగారెడ్డి నీకు ప్యాకేజీలు కావాలి, సీతారామలో ప్యాకేజీలు కావాలి, కాళేశ్వరంలో ప్యాకేజీ కావాలి, హైదరాబాద్లో ప్యాకేజీలు కావాలి, ఇవన్నీ వర్కులు నీకు కావాలి. కానీ పార్టీ మారగానే నువ్వు నాలుక మడతేస్తావు. మీరు కూడా సంపాదించుకోవచ్చు కదా తాతమ్మది గారు, మీరు కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు తాతమ్మది కూడా ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు, అమెరికాలో ఇంకా హోటల్ ఇండస్ట్రీ విస్తృతం చేసుకోవచ్చు. తాతమ్మది తెలంగాణలో కూడా డబ్బులే కావాలనుకుంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. నేను హ్యాపీగా హాయిగా అమెరికాలో డబ్బులు సంపాదించాను. ఎమ్మెల్సీగా ఏం చేసిల్లు? నేను పబ్లిక్ సర్వీస్ చేయడం. ఒకసారి ఎమ్మెల్సీగా మీ పీరియడ్లో ఏం తీసుకొచ్చిల్లు మీరు చెప్పండి. 100% ఇక్కడ కావలసినటువంటి ప్రభుత్వం చేసుకొచ్చే ఏ స్కీమ్లు అయినా కానీ ఖమ్మం జిల్లాకి అగ్రభాగాన్ని ఉండాలని చెప్పేసి అనేకమైనటువంటి ఈవెన్ ఏ బడ్జెట్ వచ్చినా ఏది వచ్చినా ఖమ్మానికి కావాలని కొట్లాడాం. కేసీఆర్ గారు అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఇచ్చాడు ఖమ్మం జిల్లాకి. యాక్చువల్గా ఖమ్మం జిల్లా రిజల్ట్ ఇవ్వకపోయినా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా
ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఆదరించకపోయినా అన్ని జిల్లాలకు సమానంగా ఇది ఇచ్చాడు. ఖమ్మం నగరం ఇవాళ భారతదేశంలో టాప్, నీకు ఏ 100 సిటీస్ మంచి తీసుకోండి, దాంట్లో టాప్ 10లో ఉంటుంది ఖమ్మం. ఓకే. ఇవాళ ఖమ్మం ఒకప్పుడు దుర్గంధమయంగా ఉండేది. ఇలా ఎవరు చేశారు? ఇక్కడ కూర్చున్నాం మనం, పక్కనే లకారం ఉంది. ఈ లకారం ఎవరు డెవలప్ చేశారు? 60 సంవత్సరాల కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ ఏమైనా డెవలప్ చేసిందా? మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడే కదా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా దాన్ని స్టార్ట్ చేసింది. ఓకే. మరి ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? నేను అడుగుతున్నాను. భక్తరామదాస్ ఎవరు కట్టారు? లేకపోతే సీతారామ ప్రాజెక్టుకి 90% వర్క్ కంప్లీట్ చేసింది ఎవరు చేశారు? లేదు. పాలేరు రైట్ కెనాలు ఎవరు చేశారు? మేమేగా చేసింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఎవరు కట్టారు? ఇవన్నీ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓకే. ఎవరు చేశారు? ఓకే. ఎందుకు చేయలేకపోయింది కాంగ్రెస్? లేదు, తుమ్మల నాగేశ్వర మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు? సుమారు 12 ఏళ్ళు బీఆర్ఎస్తో రాజకీయ ప్రయాణం సాగించి, కానీ ఒక ఇండివిజువల్ క్యాడర్ని తాతా మధుకు ఒక స్పెసిఫిక్ అనుచర వర్గం ఉంది అని ఒక పేరు ఇప్పటివరకు రాలేదు. కారణం ఏంటి? అంటే మీ ఉద్దేశంలో గ్రూప్ మెయింటైన్ చేయాలని అంతేనా? ఆల్రెడీ మీరు గ్రూప్లను కూడా పెంచి పోషిస్తున్నారని కూడా విన్నాను. గ్రూపులు ఉంటే నాకు అనుచరగానే ఉండేదిగా మీరు చెప్పేదాని ప్రకారం. వాస్తవమే, కానీ కాదు కాదు అంటే నేను అనేది ఏముంటున్నానంటే, మీరు ఏమంటారంటే మీకు ఎందుకు అనుచరగణం లేదు. ఎమ్మెల్యేలు వేరండి. ఒక ఎమ్మెల్యే అంటే ఆ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆ కాన్స్టిట్యున్సీ కస్టోడియన్గా ఉన్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలందరూ కూడా ఆయనతో కలిసే ఉంటారు. ఓకే, రైట్. ఖమ్మం ఉంది, ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న అజయ్ కుమార్ గారితోనే ఉంటారు, ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతోనే ఉంటారు ఎమ్మెల్యేలతో. మరి నేను పోయి అక్కడ ఇంకో గ్రూప్ పెట్టేసేసి ఆ గ్రూప్ నేను మెయింటైన్ చేసేసి మరి నేను జిల్లా అధ్యక్షుడు ఉంటాం ఎందుకు? జిల్లా అధ్యక్షుడు అనేటువంటి వాడు ఈజ్ ఎ కస్టోడియన్ ఫర్ పార్టీ, జిల్లా పార్టీకి. ఇక్కడ ఏం జరుగుతుందో సమన్వయం చేసుకోవటమే. నేను పోయి 10 మందిని గ్రూప్ తయారు చేసి ఇది నా గ్రూపు, నువ్వు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి పనిచేసేవాడు కాళ్ళలో కట్టబెట్టేసేస్తే నేను జిల్లా అధ్యక్షుడిగా అన్ఫిట్. ఓకే. కాబట్టి ఉన్నటువంటి వాటి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నడిపించడం వరకే తాతా మధు బాధ్యత. అంతేగాని ఇక్కడక్కడ గ్రూపులు కట్టేసేసి ఒక 10 మంది 100 మంది అనుచరగణాన్ని వేసుకొని పోయి జై అనిపించేసి డబ్బులు ఇచ్చేసేసి లేకపోతే ఇచ్చేసి చేసేట నైజం నాది కాదు. నాకు నాలుగేళ్ల జిల్లా అధ్యక్ష పదవిలో మీరు సాధించింది ఏంటి? అసలు 4 ఏళ్ళు జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి మీరు తీసుకొచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? పార్టీకి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి తాతా మధు వల్ల ఆ పీరియడ్? జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఈ ముందు అసలు ఫస్ట్ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరిగినటువంటి యాక్టివిటీస్, పార్టీ యాక్టివిటీస్ ఈ జిల్లాలో చేశాం. ఇది నేను చెప్పుకునేది కాదు, రాష్ట్ర పార్టీకి కూడా తెలుసు. ఓకే. జిల్లా పార్టీ ఆఫీస్ని ఫంక్షనింగ్ చేసింది పర్ఫెక్ట్గా ఉన్నట్టు 32 జిల్లాల్లో ఇవాళ నెంబర్ టాప్ 3లో ఉంది ఖమ్మం జిల్లా. ఓకే. రెగ్యులర్గా పార్టీ ఆఫీస్లో యాక్టివిటీ మీకు కూడా తెలవాలి, పాత్రికేయ మిత్రుల మీ అందరికీ. కానీ తాతా మధు పాత్ర బీఆర్ఎస్ లో పెరిగిపోతుంది, దాన్ని అణిచివేయాలి అని ఒక రాజకీయ నేత కూడా కంకణం కట్టుకొని మరి పనిచేసిన విషయం వాస్తవం కాదా? తాతా మధు ఎదుగుదల రేపో మాపో నాకు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది తెచ్చిపెడుతుందన్న విషయం వాస్తవం కాదా? తాతా మధును అనసాలనా పెంచాలా ఏం చేయాలనేటువంటి నిర్ణయం ఒకళ్ళు చేయాలి. ఇంకొకటి కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనే తాతా మధు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు, ఆయనకి ఈయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని కూడా చాలా కామెంట్స్. చాలా తప్పండి, అది తప్పు. అసలు పల్లా రాజేశ్వర రెడ్డికి నాకేం సంబంధం అంటే మేము జస్ట్ ఫ్రెండ్స్. పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే, దాన్ని తీసుకొచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి లేకపోతే తాతా మధు లేడని అంటున్నారు. తప్పది. పల్లా రాజేశ్వరి కంటే ముందు ప్రత్యర్థులు కూడా పల్లా రాజేశ్వరి కంటే తాతా మధు ముందు పాలిటిక్స్ లో ఉన్నాడు. పల్లా రాజేశ్వరి కంటే ముందు స్టూడెంట్ మూవ్మెంట్ లో తాతా మధు ఉన్నాడు. నేను స్టూడెంట్ మూవ్మెంట్ లో రాష్ట్ర నాయకుడుగా ఉన్నాను. పల్లా రాజేశ్వరి ఏ రోజు రాష్ట్ర నాయకుడు లేడు. నేను హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గా సెక్రటరీగా చేసిన, అందరికీ తెలుసు. కాబట్టి పల్లా రాజేశ్వరి రెడ్డి గారితోనే నాకున్నది ఓన్లీ బాల్య మిత్రత్వం. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్, రాజకీయాలకు సంబంధం లేని ఫ్రెండ్షిప్. మా ఏ పార్టీలో ఉన్నా, రాజకీయాలు ఉన్నా లేకపోయినా నాది పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క స్నేహం అనేది జీవితకాలం కొనసాగేది. మా స్నేహానికి పార్టీ రాజకీయాలకు పల్లా రాజేశ్వర రెడ్డి అర్చుంటాం. పువ్వాడ అజయ్తో ఎట్లా ఉంటుంది మీ బంధం? అందరితో బాగానే ఉన్నాం. నిజమేనా? 100% వాస్తవమేనా? 100% నమ్ముతారా ప్రజలు? నమ్మరా? మీ పార్టీ కేడర్ నమ్ముతా? మీరు నమ్మరా? మీ పార్టీ కేడర్ నమ్ముతా? 100% పక్క 100%. పువ్వాడ అజయ్తో ఎటువంటి వైరం లేదు. ఒకటే చెప్తానంటే సమన్వయంగా ఒకటే ఏమంటున్నా అంటే, అజయ్ కుమార్, వెంకట వీరయ్య, ఉపేందర్ రెడ్డి వీళ్ళకి నాకున్న రిలేషన్ ఏంటి? రాజకీయ రిలేషన్. ఓకే. పొలిటికల్ రిలేషన్ మాత్రమే నాకుంది. వాడు ఓకే. నాకేం బంధుత్వం లేదు, నాకేం ఫ్రెండ్షిప్ లేదు, రాజకీయ మిత్రత్వం వాళ్ళది. ఓకే. అందుకోసం ఏంటంటే ఆయన ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రి అయ్యాడు.
Okay. మళ్ళీ ఎమ్మెల్యే కావాలని. మరి తాత మధు భవిష్యత్తులో ఎవరి సీటుకి ఎసరు పెడుతున్నాడు? పాలేరు సీటుకా, ఖమ్మం సీటుకా, ఏ సీటుకి ఎసరు పెడుతున్నాడు? వైరా సీట్ ఏమన్నా రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాత మధు బీఆర్ఎస్ లో ఏ రాజకీయ నేతకు ప్రత్యామ్నాయం అవుతాడు? ఆ లక్ష్యమే లేదంటారా? ఆ కోరికే లేదంటారా? అటువంటి ఆశ లేదంటారా? 100% ఆశ ఉంటుందండి. రాజకీయ నాయకుడు ఆశ లేకుండా ఉండదు. ఆశ లేకుండా రాజకీయం చేయొద్దు, అది వేరే విషయం. ఓకే. కానీ మేము ఎసరు పెట్టాల్సింది కాంగ్రెస్ వాళ్ళ సీట్లకి, ఓకే, మా సీట్లకు కాదు. ఓకే. అందుకోసం కమ్మ సామాజిక వర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ తర్వాత తాత మధు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ పార్టీలో మీకు చాలా క్రియాశీల పాత్ర పార్టీ అప్పగించింది, బాధ్యతలు అప్పగించింది. రేపు మీరు ఎవరికి ఎసరు కాబోతున్నారు బీఆర్ఎస్ లో? మీరు అనే అసలు క్వశ్చన్ కి వ్యాలిడిటీ లేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే మీ శత్రువు కాంగ్రెసే కాదనడం లేదు. అల్టిమేట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఎవరికి తాత మధు ప్రత్యామ్నాయం? వినండి, మా అందరి లక్ష్యం ఒకటే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. కేసీఆర్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుంది, మా కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, అందరికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నాం. కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ సీటు గుంజుకోవాలా, ఉపేందర్ రెడ్డి సీటు గుంజుకోవాలా, ఇంకో ఎల్ఐ సీటు గుంజుకోవాలా మా మధ్య కాదు. తన పుట్టినరోజు వేడుకల్లో 10 మెట్లైనా తగ్గుతాను పార్టీ ఎదుగుదల కోసం పువ్వాడ అజయ్ కుమార్ కామెంట్ చేశారు. మరి తాత మధు ఒక్క మెట్టైనా తగ్గుతారా లేదా? సంతోషమే కదా, అజయ్ గారు చెప్పిన దానికి మేము కూడా అందరం సంతోషంగానే ఉన్నాం. మేమందరం కూడా అదే పద్ధతిలో పనిచేస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకురావాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. ఏ లక్ష్యంతోనే తెలంగాణ ఏర్పడ్డదో ఆ లక్ష్యం కోసం మళ్ళా పనిచేయాలి. ఏదైతే ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రం ఏదైతే నష్టపోయిందో మళ్ళా దీన్ని గాడిన పెట్టాలి అని అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే అందరం పనిచేస్తున్నాం తప్ప ఇంకొకళ్ళకి ఏదో కప్పల్లాగలో లేకపోతే ఇట్లాగా గుంజుకునే పరిస్థితి లేదు. ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు తాత మధు. 2028 రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గ్రౌండ్ వర్క్ ఎక్కడి చేస్తున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయాలి? జిల్లా మొత్తం. ఎందుకంటే మాకు జిల్లా అంతా సొంత నియోజకవర్గం కదా, కొంచెం ప్రేమ ఉంటది కదా. పాలేరు, ఖమ్మం రూరల్ లేదంటే 100% ఉపేందర్ రెడ్డి గారే పోటీ చేస్తారు పాలేరు నుంచి. 100% మీకు ఇప్పుడు చెప్తున్నా, నేను కాదు అందరికి చెప్పేసినాం. ఓకే, ఉపేందర్ రెడ్డి గారే పోటీ చేస్తారు పక్కా 100%. అందుకోసం అది ఇష్యూ కాదు ఇక్కడ. మాది ఏంటంటే ఉమ్మడి లక్ష్యం ఒకటే, ఎవరిదైనా కానీ. ఉమ్మడి లక్ష్యం పక్కన ఉంచితే అసలు తాత మధు రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఏముంటది, ఇంక మేము పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయటమే. అవకాశం ఉన్నంత వ్యక్తిగతంగా ఏం కావాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఏ అవకాశం 100% ఏ అవకాశం ఇస్తే అవకాశానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి యొక్క అవకాశం, కేటీఆర్ గారు ఏం చెప్తారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అంతేగాని సాధ్యమవుతుందా? 2036 వరకు నేనే సీఎం అని రేవంత్ చెప్తున్నారు. కేసీఆర్ రేపు మాపు సస్తాడని కూడా అటు కాంగ్రెస్ నేతలు చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ వచ్చారు గతంలో. దానిపై మీరు కౌంటర్ కూడా ఇచ్చారు, అది వేరే విషయం. కానీ నిజంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? ఇదంతా ఒక తాన్లో ముక్కలండి వీళ్ళంతా. ఓకే, రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన పత్రికాధిపతునుడు, వీళ్ళందరూ కూడా ఒక తాన్లో ముక్కలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఏం చెప్పారు? కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ గారు చనిపోతాడు, కేసీఆర్ గారు బయటికి రాడు అని ఒక ప్రచారం చేశారు 2015-14 ఆ ప్రాంతంలో. ఓకే, అంటే వీళ్ళ ఒక వ్యక్తి యొక్క చావుని కోరుకునేటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఓకే, ఒక వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏముండాలి, నీ ఫైట్ ఏంటి? పొలిటికల్ ఫైట్. అవును, వ్యక్తిగతం కాదు కదా. అటు చచ్చిపోవాలి, ఈయన చచ్చిపోవాలి అంటే ఇది ఒక సైకో మెంటాలిటీ అన్నట్టు. ఓకే, రాజకీయాలకి అంటే అర్థం మారిపోయింది. అంటే కేసీఆర్ చనిపోతే నేను లైఫ్ లాంగ్ ముఖ్యమంత్రి ఉంటాను అనుకుంటున్నాడా? ఓకే, కేసీఆర్కి ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు ఉన్నంత కాలం కేసీఆర్ గారు ఆరోగ్యంగానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, మంచిగా చేస్తారు. ఈ దుర్మార్గులు అనేంత పరిస్థితి లేదు. రాష్ట్రంలో అధికారులకు వస్తారు. సరే, మరి ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి? సీటు కాదు అసెంబ్లీ గేటు తాకనివ్వని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొంగులేటి చెప్పారు. దాదాపుగా 9 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. మరి 2028 ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వస్తాయి? మళ్ళీ అదే ఒకే స్థానానికి పరిమితం అవుతారు? నేను అదే అడుగుతానండి. ఊరికి అంటాడు ఈయన, అంటే ఈయన జాగీరా? ఈయన వీళ్ళు అయ్యా కట్టించిండు అసెంబ్లీ? ఓకే, లేకపోతే ఈయన గేట్లు పెట్టించిండా? గేటు దాకా నేను లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో అదే చెప్పినాడు ఆయన. ఏమన్నాడు? ఒక్కడిని కూడా గెలవనివ్వను, ఒక్కడిని కూడా గేటు దాటిని అన్నాడు. ఓకే, రైట్, వాస్తవం. మరి భద్రాచలం ఓడిపోయినగా వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు? ఈయనండి పొదిం వీర ఎవరు? కాంగ్రెస్ అభ్యర్థే కదా. వెంకట్రావు ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థే కదా. బీఆర్ఎస్ గెలిచింది కదా. మరి ముక్కునేలకు రాస్తారా శ్రీనివాసరెడ్డి గారు? ఓకే, నేను అడుగుతున్నా. రెండు ఒకటి వినండి, ఇంకోటి చెప్తున్నా. ఆయన ఏమంటాడు? తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఇదే పార్టీలో ఉన్నారు. అవును, ఈ పార్టీలో ఉన్నప్పుడు 2018 2 సీట్లు గెలిచినాం, ఒకటే సీటు. సీటు ఎవరు? అజయ్ కుమార్ గారు గెలిచారు. 2014 కూడా అంతే. 9 సీట్లు
కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే వీళ్ళు లేకపోయినా కాంగ్రెస్ 9 గెలిచింది. ఓకే 2023లో వీళ్ళిద్దరు కాంగ్రెస్లో పోయారు. ఓకే ఎన్ని సీట్లు గెలిచింది కాంగ్రెస్? 9 సీట్లే గెలిచింది. అవును ఒక సీటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. అవును అంటే వీళ్ళు అక్కడ ఉన్నా అక్కడ లేకపోయినా పెద్ద తేడా లేదని అర్థమైపోయింది కదా. ఓకే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదని అర్థమైంది. మరి ఎందుకు ఉత్తగా బట్టలు చింపుకోవటం? ఓకే ఈయనొక్కడే పెద్ద ఏదో ఖమ్మం జిల్లాని పొడిచినట్టు. ఓకే నువ్వు బట్టిగానే ఓడించలేకపోయినావు, నువ్వు మగోడు అయితే ఓడించాలి కదా, మరి ఎందుకు ఓడించలేకపోయినావు? ఓకే చాలా పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. మగాడు అంటే అది వ్యక్తిగతం కదా, అంటే ఎట్లయితుంది? మరి ఆయన కూడా అదే అంటున్నాడు కదా. ఓకే ఇప్పుడు ఆయన అన్నప్పుడు మేము అనాల్సి వస్తుంది. ఓకే ఆయన కూడా నిజానికి అటువంటి వ్యాఖ్యలు తాతమ్మది ఎక్కువ చేయరు. కానీ ఇంకో ఏమవుతుందంటే వ్యక్తిగతంగా ఈయన ఇప్పుడు ఏమన్నాడు, ట్విట్టర్ టిల్లు అని మాట్లాడతాను కేటీఆర్ గారిని, లేకపోతే ఇంకోటి బూత్ మాటలు మాట్లాడుతున్నాడు. నీకు అవసరమేంది? ఇప్పుడు నా తాతామధు కంటే ఎక్కువ క్లోజ్ తిరిగినావు నువ్వు కేటీఆర్ గారితో. వాస్తవం. తాతామధు గారి కంటే ఎక్కువ లబ్ధి పొంది నువ్వు కేటీఆర్తో. నువ్వు కేటీఆర్తో పొందని లబ్ధి అంటూ ఏది లేదు నీకు. ఓకే నువ్వు ఎందుకు అంటున్నావు అంటున్నా. ఇప్పుడు మా నాయకుడు అన్నప్పుడు మా కోపం ఉంటుంది కదా. ఓకే నువ్వు పద్ధతిగా ఉంటే మేము పద్ధతినే ఉంటాం. ఓకే నువ్వు బురద పోసావనుకో మేము పోస్తాం, నువ్వు గ్లాస్ పోస్తే మేము బకెట్ పోస్తాం. కంక్లూడ్ చేద్దాం తాతమ్మ గారు. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు, ఇప్పుడు మొత్తం కమిటీలన్నీ రద్దు చేసింది, సంస్థాగత పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి ఉంది, డిజిటల్ సభ్యత్వాలు జరుగుతున్నాయి, జోరుగా సాగుతున్నాయి. 100%. నెక్స్ట్ జిల్లా అధ్యక్షుడు ఎవరు? మళ్ళీ తాతమ్మదేనా? ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని అంటున్నారు. మరి తాతమ్మదే మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అవుతారు. మీకు ఇప్పుడు ఎప్పుడు చెప్తానండి, ఈ పార్టీలో నిర్ణయం చేసేటువంటి శక్తి, పార్టీని ఏ డైరెక్షన్లో నడిపించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు కేసీఆర్ గారు. ఓకే కేసీఆర్ గారు ఏ నిర్ణయం చేస్తే అదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే తాతామధు ఏమనుకుంటాడు, ఇంకొక ఆయన ఏమనుకుంటాడు అనేది కాదు. ఇక్కడ ఈ జిల్లా నడిపించడానికి పర్ఫెక్ట్ వ్యక్తి ఎవరు, అందరినీ ఎవరు కోఆర్డినేట్ చేయగలుగుతారు, లేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని పనిచేసిన వ్యక్తి ఎవరు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పార్టీ కోసమే పనిచేసే వ్యక్తులు ఎవరు అనేది కేసీఆర్ గారి మైండ్లో ఉంది. దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కేసీఆర్ గారు మళ్ళీ అవకాశం ఇస్తే సంతోషంగా పనిచేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా 100% తీసుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు మీ టైం ఇచ్చినందుకు. అది అవసరం అనివార్యమైతే తాను ఎటువంటి పాత్ర అయినా పోషిస్తానంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమ్మధు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం శాయశక్తులు పనిచేస్తామంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగానే ఉంటాయంటున్నారు తాతమ్మధు.